ఎందుకు బాబా ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ దేహస్మృతిని ఇప్పించకండి, దేహం పైన ధ్యాస పెట్టుకోండి, పెట్టుకోకండి, నామరూపాల్లో చిక్కుకోకండి అంటే, మేము నామరూపాల్లోనే చిక్కుకుంటాము. మేము మా దేహానికి పబ్లిసిటీ ఇచ్చుకుంటాము. ఆరోగ్యాలు బాలేవు అది ఇది అంటే ఇంక అసలు రాజకుటుంబాల్లోకొచ్చే ఇదే లేదు గానీ, ఎంతో కొంత అయితే చేస్తారు గానీ, ఎక్కువ మటుకు వీళ్ళకేంటంటే ఆ బ్యూటీ కాన్షియస్ ఎక్కువుంటది. మా హైటు, మా పర్సనాలిటీ ఇంత గొప్ప, అంత గొప్ప అనుకుంటారు. సో, ఖచ్చితంగా ఆ రకంగా దృష్టి ద్వారా సృష్టి అయినప్పుడు వీళ్ళ అందాన్ని చూసి ఖచ్చితంగా ఇదవుతారు. ఎందుకంటే వీళ్ళే సంగమంలో రికార్డింగ్ అలా చేసుకున్నారు. అందరూ వాళ్ళ అందాన్ని చూసేటట్టు మేము ఇంత హైట్ ఉన్నాం, ఇంత పర్సనాలిటీ ఉన్నాం, మేము ఇంత బాగున్నాం, ఇంత చూస్తే ఇలా ఉంటాము. మేము మాట్లాడితే బావుంటది, మేము నవ్వితే బావుంటది, మమ్మల్ని అందరూ ఇష్టపడతారు. మా అంత అందగత్తెలు లేరు. ఇట్లా ఉన్నారు గదా! చాలా మంది చూసే ఉంటారు. సో, ఈ అందగత్తెలంతా అవును. అక్కడికొస్తారనమాట. వచ్చి ఇప్పుడు దేహస్మృతి ఇప్పిచ్చారు గాబట్టి, ఆ మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చూస్తారు. ఫైనల్‌గా ఎళ్లి మంటల్లో పడతారు. సో, ఇట్లా ప్రతీది ఇట్లా రికార్డ్ అంటే యుద్ధాలు జరుగుతాయప్పుడు. ఎందుకు ఈ రకంగా హ్మ్. ఇవి చేసి దేహస్మృతులున్నప్పుడు, ఆ సేవలకెళ్ళినప్పుడు, చేసినప్పుడు ఈ రకంగా చాలా ఘర్షణలొస్తూ ఉంటాయి. సో, వీళ్ళేంటంటే పూర్తిగా పార్టిసిపేట్ చేసేస్తారు అందులో. ఎక్కడ కూడా తగ్గరనమాట.